అయినా లక్ష్మణ్ అయినా ఎవరైనా సరే రాధాబాబు ఒక గంగిగోవు లాంటి వ్యక్తి. అతను నీకు రాజకీయ పదవి కావాలా, రంగా గారి అభిమానులు కావాలా అంటే నాకు రాజకీయ పదవులు వద్దు, అది ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వద్దు, నాకు నా నాన్నగారి అభిమానులే నా కుటుంబ సభ్యులు, నాకు రాజకీయాల కంటే రంగా గారి అభిమానులే నాకు ముఖ్యం, నాకు రంగా గారి లెగసీ అవసరం కానీ రాజకీయ లెగసీ అవసరం లేదన్నటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్వపడాలా. అటువంటి నాయకుడిని ఒకడు బానిస అంటాడు. యూజ్లెస్ ఫెలోస్. కోపం వస్తా ఉందంటే రక్తం మరిగిపోతా ఉంది. రాధాబాబు గారిని బానిసనారంటే అర్థం చేసుకోండి. కాపు జాతిని కాపుల కోసం పోరాటం చేయనటువంటి నాయకుడు మీ జాతిని తీసుకొని ఒక కింద బానిసలుగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మీరందరూ కూడా కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారి కింద బానిసగా భద్రతగా మార్చి కాపుల యొక్క పౌరుషాన్ని కాపులు కొనేటువంటి పౌరుషాన్ని చూపించండి, కాపులు కొనేటువంటి పరిస్థితులు చూపించండి. అంతేకాని ఒకరి కింద బతికే ఒకరి కింద బానిసగా బతికితే రాజ్యాంగం రావు, ఒకరి కింద బానిసలుగా బతికితే రాజ్యాంగం రావు. తెలుసు మీరు వెళ్ళి కాపులకి సంబంధించి ఏదో కాపులు కమ్మలు అవుతారు, కాపులు కమ్మలు అనుకుంటారండి. ఎవరికి అవసరం సార్ కాపులు కమ్మలు నిలవేయడానికి? ఈ రోజున మీ కాపులకి ఏం చేసినా కాపుల పేరు చెప్పుకొని కాపు జాతి పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ తీసుకొని మీరు మినిస్టర్ పదవులు అనిపించుకొని తండ్రి పేరు తాను పేరు చెప్పుకొని మీరు పదవులు అనుభవించాలంట. మీ లగసీ బ్యాంకులు ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం నిలబడాలి, మిమ్మల్ని కోసం నిలబడాలి కానీ అంతేగాని మీరు పదవులు పొందుకోవాలంట. ఒకరు ప్రజాబాబులో వేయడంట. ఇందుకైనా మీ కోపుల్ని తీసుకెళ్ళి తాగిని పెట్టడానికి మీరు కోపుల్ని రచ్చుకుంటారు. కోపుల్ని రచ్చుకుంటే మీరు ఎక్కడ తీసుకెళ్తారు? అరుణ గారు రెస్పాండ్. మీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. సాఫ్ట్ కార్నర్ లేదు, ఏమీ లేదండి. గొడవలు పెట్టడానికి తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు పోతిరి మహేష్ గారు ఏ సిచ్యువేషన్ అయితే అక్కడ ప్లాన్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో ఇక్కడ లక్ష్మణ్ అన్న కూడా అదే ఎగ్జిక్యూట్ చేశారు. సింపుల్ క్వశ్చన్ అండి, నేను ఒకటి అడుగుతాను. నిన్న కాక మొన్న వచ్చినటువంటి శ్యామల గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు, మరి రేగ లక్ష్మణ్ రావున జనసేన పార్టీ మరి వైసీపీ కండవ వేసుకున్న దగ్గర నుంచి యుద్ధం ప్రకటించేస్తున్నాడు మా అందరి మీద. పాపం అన్ని సమస్యలన్నీ ఆయన కొని తెచ్చుకుంటూ మరి ఎందుకు ఇవ్వలేదండి అధికార ప్రతినిధి వైసీపీ వాళ్ళు? నన్ను క్వశ్చన్ చేసే ముందు ఫస్ట్ ఇంకేం జరుగుతుందని ఈయన చూసుకోవాలి కదా మొత్తం విషయం. ఇందాక ఒక డౌట్ రేస్ చేశారు ఆయన, ఆస్తులు పోగొట్టుకుని ఎప్పటి నుంచో జనసేన పార్టీకి పనిచేశారు పోతిన మహేష్ అని చెప్పేసి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, చాలా మంది నాయకుల విషయంలో ఇది క్లియర్ గా. పార్టీలోకి వచ్చేటప్పుడేమో అతి సామాన్యులుగా పార్టీలోకి వచ్చారు చాలా మంది. జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఏమి బిజినెస్ చేయలేదు, పెద్ద ఉద్యోగాలు ఏమీ చేయలేదు, కానీ వాళ్ళ కార్లు ఆస్తులు సంపాదించారు. ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు. అదేదో ఆ మ్యాజిక్ ఆ టాక్టిక్ ఏంటో నాకు కూడా నేర్పించండి అని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను. కాదు అరుణ, జనసేనలో ఉన్న వాళ్ళందరూ